హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఏ రంగంలో అయినా సరే ఓ గేమ్ చేంజర్ అనేది ఖచ్చితంగా ఉంటారు. అంటే అంతవరకు మూస పద్ధతిలో వెళ్ళే దానిని పక్కకు పెట్టి కొత్త దారిని చూపిస్తుందన్నమాట. అయితే టాలీవుడ్‌కు 'పుష్ప' కూడా అలాంటిదే అంటున్నారు. ఇక ఎందుకు అంటే రికార్డుల రారాజుగా మారిన 'పుష్పరాజ్' తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఓ కొత్త మార్గాన్ని సెట్ చేశారా? అంటే మార్కెట్‌ను పెంచుకోవడానికి 'పుష్ప' టీమ్ అనుసరించిన స్ట్రాటజీ ఇప్పుడు రాబోయే సినిమాలకు కూడా బాగా ఉపయోగపడుతుందా? అంటే అలా అయితే 'పుష్పకి' ముందు అండ్ 'పుష్ప' తర్వాత అనేలా టాలీవుడ్ పరిస్థితి అనేది మారిపోబోతుందా? నిజానికి ఈ ప్రశ్నలపై తెలుగు సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది మరి. పాన్ ఇండియా మూవీగా తీయడం, నార్త్ మార్కెట్‌ను కొల్లగొట్టడం, కమర్షియల్‌గా హిట్ కొట్టి సక్సెస్ కావడం ఇవన్నీ కూడా టాలీవుడ్‌కు 'బాహుబలి' ఎప్పుడో నేర్పించింది. మరి ఇప్పుడు 'పుష్ప' స్పెషల్ ఏంటి అనుకోవచ్చు. కానీ 'పుష్ప' కూడా మార్కెట్ స్ట్రాటజీలో హిట్ కొట్టేసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే బడ్జెట్‌కు మించి బిజినెస్ చేయడంలో కానీ, కలెక్షన్‌ల సునామీని రప్పించడంలో కానీ, 'పుష్ప 2' కోసం 3 ఏళ్ల పాటు ప్రేక్షకులను వెయిట్ చేయించడంలో కానీ తిరుగులేని స్ట్రాటజీని అమలు చేసింది. ఇక 'పుష్ప 1'కి సంబంధించి 'శ్రీవల్లి' సాంగ్‌కు 165 మిలియన్ వ్యూస్, 'సామి సామి' పాటకు 224 మిలియన్ వ్యూస్, అలాగే 'ఊ అంటావా మామ' పాటకు 190 మిలియన్ వ్యూస్ అండ్ 'ఏ బిడ్డ ఇది నా అడ్డా' పాటకైతే 73 మిలియన్ వ్యూస్. ఏదైనా పనిని స్వీట్‌తో స్టార్ట్ చేస్తే ఆ పనంతా దిగ్విజయంగా జరుగుతుంది అంటారు. అయితే సినిమాకు స్వీట్ అంటే పాటలే కదా! నిజానికి ఆ సినిమా గురించి ఇండస్ట్రీతో పాటు ఆడియన్స్‌లోనూ ఒక పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడానికి, పబ్లిసిటీ క్యాంపెయిన్‌ను రన్ చేయడానికి ఇవే పెద్ద అస్త్రాలని చెప్పుకోవచ్చు. అయితే 'పుష్ప 1' సాంగ్స్ హిట్ టాక్ అనేది సినిమాకు పెద్ద బూస్ట్ ఇచ్చిందని మర్చిపోకూడదు మరి. ఇక ప్రేక్షకులకు థియేటర్లను రప్పించడానికి, అలాగే దేవిశ్రీ ప్రసాద్‌కు ఏకంగా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా జాతీయ అవార్డును అందించింది. అండ్ 'చంద్రబోస్' మ్యాజిక్ నిజంగానే బాగా పనిచేసింది. 'ఊ అంటావా' పాటనైతే ఆడియన్స్ హమ్ చేయకుండా ఉండలేకపోయారనుకోండి. ఇక 'శ్రీవల్లి' సాంగ్‌కు యూట్యూబ్‌లో 165 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. ఇక 'ఏ బిడ్డ నా అడ్డా' అనే పాటకు 73 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇవి మనం మాట్లాడుకున్నా సరే ఈ రికార్డులే చెప్తున్నాయి మరి. అవి ఎంత హిట్ అయ్యాయో. అయితే దీంతో సినిమాకు మ్యూజిక్ ఎంత ప్రాణమో, ఆడియన్స్‌ను థియేటర్లకు ఎలా రప్పించాలో ఒక వేని చూపించాయనే అనుకోవాలి. ఇక 'ఊసేకి' పాటకు అన్ని భాషల్లో కలిపి 270 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 'కిసిక్' పాటకు అన్ని భాషల్లో కలిపి 70 మిలియన్ల వ్యూస్‌కి పైగా వచ్చాయి. ఇక 'పుష్ప 2' చూస్తే 'పుష్పరాజ్‌గా' అన్ని భాషల్లో కలిపి 150+ మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇక 'సూసేకి' పాటకైతే 270 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. అండ్ 'కిసిక్' పాట అయితే చెప్పనక్కర్లేదు. దక్షిణాదిలో ఫాస్ట్‌గా వ్యూస్ తెచ్చుకున్న సాంగ్ ఇదే అనుకోవాలి. ఇక విడుదలైన ఒక్కరోజు కూడా కాకముందే 25 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి 70 మిలియన్ల వ్యూస్‌కి పైగా సాధించింది. అండ్ 'ఫీలింగ్స్' సాంగ్ చూస్తే గనక 27 మిలియన్ వ్యూస్‌ని రాబట్టింది. సో, ఒక సాంగ్‌ను వివిధ భాషల్లో మార్కెట్ చేసుకోగలిగితే కోట్లాది మంది ప్రేక్షకులకు రీచ్ అవుతుందన్నమాట. ఎక్స్‌ట్రా మార్కెట్ క్రియేట్ అవుతుంది. ఈ విధంగా బాలీవుడ్ పాటల క్రేజ్‌ను, మార్కెట్‌ను 'పుష్ప' పెంచిందనే చెప్పుకోవాలి మరి. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.